తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలతో సత్తా చాటిన దళపతి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ గవర్నర్ను కలవనున్న విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకేతో కలిసేందుకు సిద్దమని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7న ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. టీవీకే శాసనసభాపక్ష నేతగా మంగళవారం ఎన్నికైన విజయ్ నేడు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అసెంబ్లీలో బల నిరూపణకు 2 వారాల సమయం కావాలని ఈమెయిల్ ద్వారా కోరారు. పార్టీ తరపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్ని మహాబలిపురంలోని శిబిరానికి తరలించారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. 108 మంది ఎమ్మెల్యేలతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్తో అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి చర్చలు జరుపుతున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఎలెక్ట్ లీమా రోస్ మార్టిన్ ఓ ప్రకటన చేశారు. లాల్గుడి నుంచి విజయం సాధించిన ఆమె తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం కోసం ఇద్దరు నేతలు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. లీమా రోస్ అల్లుడు ఆధవ్ అర్జున టీవీకే తరపున విల్లివాక్కం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక పరివర్తనాత్మక విజయాన్ని అందించిన తమిళనాడు ప్రజలకు టీవీకే అధినేత విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించినట్లు ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి చాలా మంది ఎగతాళి చేయడమే కాకుండా ఎన్నో విమర్శలు చేశారని చెప్పారు. కేవలం ప్రజలపై నమ్మకంతో స్థిరంగా నిలబడ్డారని విజయ్ తెలిపారు. తమిళ రాజకీయాల్ని చాలా కాలం నుంచి ప్రభావితం చేసిన ధనబలాన్ని ఈసారి ప్రజలు తిరస్కరించారని చెప్పారు. టీవీకేకు ఓట్లు వేయని వారిని కూడా గౌరవిస్తారని, తాము చేసే పనులతో వారంతా భవిష్యత్తులో తమ పార్టీకి మద్దతిస్తారని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.